ఆ వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 20 ఏళ్ల తర్వాత లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్తో చిరంజీవి కోసం అనిల్ రావిపూడి ఓ అద్భుతమైన పాటను రికార్డ్ చేయించారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పాటలకు డ్యాన్సులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన డాన్సులతో దశాబ్దాలుగా అభిమానులని అలరిస్తున్నారు. మరోవైపు పరాజయం లేకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజవుతోంది. సినిమాకి ఎలా బజ్ పెంచాలో అనిల్ రావిపూడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటినుంచి అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ చిత్రానికి తనదైన శైలిలో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇటీవల విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుంది. మునుపటి చిరంజీవిని అనిల్ రావిపూడి మళ్లీ తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీ కోసం మరో మ్యాజిక్ చేశారు. లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్తో ఈ చిత్రంలో పాట పాడించారు. ఉదిత్ నారాయణ్ పేరు చెప్పగానే చూడాలని ఉంది. చిత్రంలోని రామా చిలకమ్మ సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంతోనే చిరంజీవి ఉదిత్ నారాయణ్ కాంబినేషన్ మొదలైంది. రామా చిలకమ్మ పాట చిరంజీవి కెరీర్లో బెస్ట్ సాంగ్స్లో ఒకటిగా నిలిచిపోయింది. అప్పటినుంచి తరచుగా ఉదిత్ నారాయణ్ చిరంజీవి చిత్రాల్లో పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, అన్నయ్య డాడీ, ఇంద్రమృగరాజుజై, చిరంజీవ ఠాగూర్ చిత్రాల్లో ఉదిత్ నారాయణ్ సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. చివరగా ఉదిత్ నారాయణ్ చిరంజీవి కోసం జై చిరంజీవి చిత్రంలో సాంగ్ పాడారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో ఉదిత్ సాంగ్ పాడలేదు. 20 ఏళ్ల తర్వాత మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం అనిల్ రావిపూడి ఉదిత్ నారాయణ్ని తీసుకువచ్చారు. ఈ చిత్రంలో ఆయన మీసాల పిల్ల అనే పాట పాడారు. ఈ సాంగ్ని అనిల్ రావిపూడి ప్రమోట్ చేస్తున్న విధానం కూడా బావుంది. సంగీత దర్శకుడు భీమ్ సనిల్, రావిపూడి ఉదిత్ నారాయణ్ ముగ్గురూ ఫన్నీగా ఓ వీడియో చేశారు. అనిల్ రావిపూడి ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఉదిత్ నారాయణ్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కాని ఉదిత్ మధ్యలో దూరి రామా చిలకమ్మ అనే పాట పాడారు. మరోసారి అనిల్ రావిపూడి ఆయన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయగా వానా వానా వెన్నెల వానా అనే పాట పాడారు. ఈయన మనకంటే ఫుల్ జోష్లో ఉన్నారుగా అని అనిల్ రావిపూడి అంటారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఉదయం 6:03 305/2/2025 మొత్తంగా అనిల్ రావిపూడి మూవీ రిలీజ్కి 3 నెలల ముందు నుంచే బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో చిరంజీవి నయనతారని మీసాల పిల్ల అని పిలుస్తూ సింపుల్గా వేస్తున్న డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలో కంప్లీట్ లిరికల్ సాంగ్ రానుంది. 20 ఏండ్ల తర్వాత చిరు, ఉదిత్ కాంబో మళ్లీ కుదరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీసాల పిల్లపాట దానికి చేసిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అనిల్ రావిపూడి తన ప్రమోషనల్ టాలెంట్ను మరోసారి నిరూపించుకున్నారు.